హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఏపీ ప్రభుత్వం ప్రజలకు భారీ శుభవార్తనైతే చెప్పింది. ఏపీలోని 18 ఏళ్లు నిండిన మహిళలు ఎవరెవరైతే ఉన్నారో వారి ఖాతాల్లో 18,000 రూపాయలు జమ చేస్తానంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ పథకం ఏంటి, ఎప్పుడు 18,000 జమ చేస్తారు, ఎవరెవరు దీనికి అర్హులు, ఎంత వయసు ఉండాలి అనే వివరాల్లోకి మనం వెళ్లబోయే ముందు మీరు గాని మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 ఏళ్ల నుండి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలకు నెలకు 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలకు గాను ఆర్థిక సహాయం అందించనుంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. దీనికి అర్హులైన మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ లో 3,341.82 కోట్లు కేటాయించింది. అధికారిక వెబ్సైట్ ద్వారా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తుంది. ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో మహిళలకు శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయంగా అందించేందుకు రెడీ అయ్యింది. అర్హులైన ప్రతి మహిళలకు ఆర్థికంగా స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు 1,500 నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారని తెలుసు. అయితే ఇంట్లో ఎంత మంది మహిళలైతే ఉన్నారో ప్రతి ఒక్క మహిళకి కూడా 1,500 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఏపీలోని ప్రజలకు కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేము వేరే స్కీమ్స్ కింద అర్హులయ్యి ఉన్నాము, మాకు తల్లికి వందనం కింద మాకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి, అయితే మాకు ఈ పథకం రాదా అంటే వస్తుందండి. అది తల్లికి వందనం కింద పిల్లలకి ఇచ్చేవి, ఇది మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ లో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్బుక్ అవసరం. ఒకవేళ పోస్టాఫీస్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే మీ 1,500 రూపాయలు నేరుగా పోస్టాఫీస్ ఖాతాల్లోనే జమ అయిపోతాయి. లేదంటే మీరు పాస్బుక్ కింద ఏ బ్యాంక్ అయితే ఇచ్చుంటారో ఆ బ్యాంకు ఖాతాల్లో పడే అవకాశం ఉంది. ఈ పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ నేను ఈ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి విజిట్ చేసి అక్కడ అప్లై చేయండి. అయితే అధికారిక వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.